అన్ని గదుల్లో బాంబులు పెట్టండి రా. మ్యాన్సన్ బూడిదైపోవాలి. తీరా హుక్కు. సత్య మా పెళ్లి కొడుక ముసుగు తీయి. నాకు ఈ రోజు మళ్ళీ పెళ్లి. అది తెలుసు కాని ఏంటి కొత్త పెళ్లి కొడుక పెళ్లి కూతురు మెళ్ళో తాళి కట్టాల్సిన ఈ టైంలో ఏంటిది? నాకు మొగలి పూల దండలేనిదే పెళ్లి చేసుకొని అంటున్నావు? అది నాకా తల్లి, నా డార్లింగ్ భాగ్యానికి. తను మొగలి పూలు పెట్టుకుని జడేసుకోవాలని తన జీవితాశయం. ఓహో, మా పెళ్లి జరిగే టైంలోనే వాళ్ళ ఇంట్లో వాళ్ళని అడిగిందట. ఎవ్వరూ పట్టించుకోలేదు. మా 60వ పెళ్లి రోజున కూడా నా భార్య నన్ను అడిగింది. అప్పుడు నేను కూడా తన కోరిక తీర్చలేకపోయాను. అందుకే ఇప్పుడు నీకు 80 ఏళ్ల వయసులో జరుగుతున్న పెళ్లి రోజుకైనా నీ ముసల్దానికి స్వీట్ సర్ప్రైజ్ ఇవ్వాలని ప్లాన్ చేసినట్టున్నావు. అంతే కదమ్మా. ఇక ఆ తర్వాత తను కోరుకున్నా కూడా తన కోరిక తీర్చడానికి నేనుంటానో లేదు. మెల్లగా ఇలా చూడు తాత, ఇంకొకసారి ఇలా అపశకునంగా మాట్లాడేవంటే నీ ముక్కు పచ్చడి చేసేస్తాను. ఎందుకు తల్లి భయపడుతున్నావు? నాకిప్పుడు 80 ఏళ్ళు వచ్చేసాయి కదా. నువ్వు 100 ఏళ్ళు బతుకుతావయ్యా నా ఓల్డ్ హ్యాండ్సమ్. సత్య, నేను నిండు 100 ఏళ్ళు బతకాలనుకుంటున్నావు కదా. అయితే నువ్వు నాకు సహాయం చేయాలి. నాతో పాటురా, అదేంటో చెప్తాను. దిగు. ఓకే. ఏంటి తాత, ఏదో చెప్తానని చెప్పి తీసుకొచ్చి ఇలా సైలెంట్ గా నిలబడ్డా? బెల్లం కొట్టిన రాయిలా నిలబడితే నాకెలా అర్థమవుతుంది? ఏంటో చెప్పు. ఈ చెట్టు మీద ఉన్న ముంతల్ని ఎవరైనా నాకు దింపిస్తే అందులో ఉన్నది తృప్తిగా తాగానంటే 100 ఏళ్ళు ఈజీగా నెట్టేస్తా.